ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిశాయి. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే చర్చ మాత్రం విపరీతంగా జరుగుతుంది. తెలుగుదేశం కూటమి మేము అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేమే అధికారంలోకి వస్తామని అంతే ధీమాగా చెప్తుంది. ఎగ్జిట్ పోల్స్ జూన్ 1 వస్తాయి కాబట్టి ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. ఈలోపు కొన్ని సర్వే సంస్థలు మేము పోస్ట్ పోల్ చేసామని చెప్పి వాళ్ళ నివేదికలను అయితే బయటకు ఇస్తున్నారు. సో ఇవాళ తాజాగా వచ్చిన సర్వే సంస్థ నివేదిక ఏంటో చూద్దాం. ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అనే సర్వే సంస్థ ఈరోజు వాళ్ళ నివేదికను ఇచ్చారు. భరత్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ సెంటర్ పేరుతో వీళ్ళైతే నివేదిక ఇచ్చారు. వీళ్ళు ఆల్రెడీ తెలంగాణలో మేము చేసాం, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యాక్యురేట్గా ఇచ్చాము అని చెప్తున్నారు. తెలంగాణలో వీళ్ళు చేసిన సర్వే రిజల్ట్స్ అయితే తెలంగాణలో కాంగ్రెస్కి 65 నుంచి 72 వస్తాయని చెప్పారు. ఓవరాల్గా కాంగ్రెస్కి 64 సీట్స్ వచ్చినాయి. బీఆర్ఎస్కి 35 నుంచి 40 సీట్స్ వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్కి 39 సీట్స్ వచ్చినాయి. సో మేము చాలా యాక్యురేట్గా చేసాం పోస్ట్ పోల్ సర్వే. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో మా సర్వే నిజమవుతుంది అని చెప్తున్నారు. సో వీళ్ళ సర్వే అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 112 నుంచి 143 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం కూటమి 32 నుంచి 63 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. వీళ్ళు మార్జిన్ మాత్రం చాలా ఎక్కువ ఉంచారు. ఏమైనా వీళ్ళ సర్వే నిజమా అబద్ధం అనేది మనకు జూన్ 4 క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.